నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కథ రాజుగారి చేప కథలాగా సాగుతుంది. ఇప్పటికీ సంవత్సరం పైగా ఆయన కేసు ఫైల్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ పోతున్న పరిస్థితి. మొన్నటి వరకు ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉన్న కారణంగా ఎవరిని విచారించినా ప్రభాకర్ రావు గారు ఆదేశాల మేరకు చేసామని చెప్పేవారు. ఇప్పుడు ప్రభాకర్ గారు అప్పటి డీజీ ఐజీ ఇంటెలిజెన్స్ ఆదేశాల ప్రకారం చేసామని చెప్తూ ఉన్నారు. కేవలం 3 ఏళ్ల పాటు సాగిందని చెప్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక్క నెలకి సంబంధించినటువంటి సమాచారమే ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉంది. నవంబర్ 2023కి సంబంధించిన సమాచారం మాత్రమే ఉన్నది. మిగతా డేటా అంతా ధ్వంసమైందంటున్నారు. నవంబర్ 2023 దాదాపు 615 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అధికారికంగా ప్రభుత్వం చెప్తుంది. అది కాకుండా అనధికారికంగా కొన్ని వేల మందికి సంబంధించినటువంటి ఫోన్లు, నక్సలైట్లకి సంబంధించిన సమాచారం పేరుతో వేల మందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్టుగా చెప్తున్నారు. ఇది ఎప్పటికి కొలిక్కి వస్తుంది? వ్యక్తుల ప్రైవసీకి సంబంధించి ఇలాంటి చర్యలు సమ్మతమేనా? గతంలో జాతీయ స్థాయిలో మనం పెగసస్ లాంటి ఆరోపణలు చూసాం. ఏదో ఒక సాగుతో ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద, మీడియా అలాగే జర్నలిస్టులు, సినిమా నటులు, వీళ్ళందరికీ కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్న పరిస్థితి. ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు భాజపా సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు ఆర్ఎల్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే, బహుశా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయన్న సమయంలోనే బయటకు వచ్చిన వార్త ఏంటంటే పెద్ద ఎత్తున ఈ డేటాని ధ్వంసం చేసే పని చేశారు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీస్ అధికారులు అనుకోండి. లేకపోతే అక్కడి నుంచి ఆ కేసు అది డేటా అది తర్వాత రికవర్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఇందులో బాధ్యులుగా ఉన్నారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినా అన్నది తొలి రోజు నుంచి, మీ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తొలి రోజు నుంచి అప్పటికే కాంగ్రెస్లో చాలామంది బాధితులు ఉన్నారు, బీజేపీలో బాధితులు ఉన్నారు, ఈవెన్ టీఆర్ఎస్లో, అప్పటి టీఆర్ఎస్లో కూడా చాలామంది బాధితులే ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు అన్నది కొన్ని నెలలుగా ఒక టీవీ సీరియల్ లాగా సాగుతూ ఉంది. ఎప్పటికి కొలిక్కి వస్తుంది? దీని మీద మీరు చేపట్టిన విచారణ మీద మీ మీదే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక ఇద్దరికి, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, ఇదేదో బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటున్నారు తప్ప దీన్ని తేల్చేదేమీ లేదని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు విచారణ అనేది ఇస్లాం దేశాల్లో లాగా వెంటనే నిరూపణ అయినా కాకపోయినా చేయి నరకటం, తల నరకటం కాదు. కేసులో ఇద్దరు డిఎస్పీలు, ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, ముగ్గురు తిరుపతన్నలు జైలుకు జడ్జి గారు పంపడం జరిగింది. అంటే ఈ కేసులో బలమైనటువంటి సాక్ష్యాలు ఉండబట్టే ఆ జడ్జి గారు వారిని ఇన్ని రోజుల పాటు, 1 నెల రోజుల, 2 నెలల, 3 నెలల రిమాండ్ లో ఉంచారు. అదేవిధంగా ఈ కేసులో వాళ్ళంతా విచారణ జరిపిన తర్వాత వాళ్ళంతా ఏం చెప్పారంటే, దీనికి మేము ప్రభాకర్ రావు గారు చెప్తేనే మేము చేసాం. ప్రభాకర్ రావు గారు అమెరికా పారిపోయాడు. ఎట్లా పారిపోయిండు? ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సమాచారం వచ్చిందో వెంటనే ప్రణీత్ రావు అనేటువంటి ఒక డిఎస్పీ ఆయన ఆ డేటా సెంటర్లను ధ్వంసం చేసిండు. అంటే సాంకేతిక ఆధారాలు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసిండు. ఎంత చేసినా ఆ సాంకేతిక ఆధారాలను ధ్వంసం ఎవరు చేయలేరు. వాటిని ఎట్లో ఒకట తిరిగి రాబడతారు పోలీసులు మళ్ళీ. కాబట్టి అమెరికా పోయినటువంటి వ్యక్తికి వారికి రకరకాల నోటీసులు ఇచ్చి, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ప్రయత్నం చేస్తే మొన్న వచ్చిండు ఆయన. మళ్ళీ సుప్రీం కోర్టులో కేసు వేసిండు ఆయన, అరెస్ట్ కాకుండా మధ్యంతర ఉత్తర్వు వచ్చింది ఆయన. 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. కాబట్టి పోలీసులు ఏం చేస్తున్నారు, వారిని ముక్కుబట్టి లాక్కొచ్చి విచారణకు ఆ నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో విచారణ జరుపుతున్నారు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన నోరు మీద పట్టలేదు, కదట్లేదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తాడు. ఇదంతా పై వాళ్ళు డీజీపీ చేసిండు అంటే తాను చేసినటువంటి డీజీపీ అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ చెప్తేనే నేను చేశానన్నారు. రాజకీయ నాయకుల పేర్లు, ఎవరి పేర్లు ప్రస్తావించట్లేదు. కమిటీ, రివ్యూ కమిటీ వాళ్ళు చెప్తేనే చేశారని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తాడు. ఎంత చేసినప్పటికీ ఒక 600 ఫోన్ల అనుమతి అని చెప్పేసి, నక్సలైట్ల పేరు చెప్పి, అసాంఘిక శక్తుల పేర్లు చెప్పేసి వీళ్ళు పౌరులందరూ ఫోన్లు, సినిమా తారలు, జడ్జీలను కూడా వదిలిపెట్టలేదండి. ఎంత విచిత్రం అర్థం కాదు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీ హరీష్ రావు గారి తర్వాత అందరి ఫోన్లు కూడా, బీఆర్ఎస్, బీజేపీ అందరు కూడా, దిలీప్ కుమార్ గారి ఫోన్ కూడా అయింది, వెంకటరెడ్డి గారి అయింది, అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ప్రముఖ పత్రిక యొక్క యజమానుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇది కూడా ఉంటుంది తప్పకుండా.
కాబట్టి ఈ విధంగా అరాచకానికి పాల్పడ్డారు. ఇది ఒక పైశాచిక ఆనందం అంటారు ఇది. అవును. అయితే ఇద్దరు ఏం చేశారు, నిజంగానే ఏమైనా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే అనుకోవచ్చు. అదే ఒక సంఘ విద్రోహ శక్తులు కాదు కదా వీళ్ళు, రాజకీయ నాయకులు, పౌరులు, వీళ్ళ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాలా? దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. దీని వెనక తప్పకుండా కేసీఆర్ గారు, తర్వాత వాళ్ళ కేటీఆర్ గారు వీళ్ళు ఉన్నారు. ఎందుకు ఏ విధంగా చెప్తానంటే, ఇక్కడ పంచాంగ శ్రవణం చెప్పిన రోజు ఒక పండితుడు సంతోష్ కుమార్ అనే పండితుడు పంచాంగ శ్రవణం చెప్తూ, నారసింహుడికి త్రినేత్రం ఉంది, ఈ చంద్రశేఖర్ రావుకి త్రినేత్రం ఉంది, కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ పోతున్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో అవన్నీ ఆయనకు అన్ని తెలుసు అని చెప్పి హెచ్చరిక. అదే విధంగా దళిత బంధులో వాళ్ళ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడితే మీరు ఎక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళని 4 గోళ్ల మధ్య కూర్చోబెట్టుకొని హెచ్చరించడం, తర్వాత మీడియా ముఖం కూడా ఆ వార్తలు రావటం జరిగింది. తర్వాత ఇంకో అంశం ఏంటంటే బిఎల్ సంతోష్ బీజేపీ పాత్ర ఇక్కడ. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చెప్పి శివార్ నగర శివార్లో ఫామ్ హౌస్ లో మన రామచంద్ర భారతి తర్వాత 2-3 కలిసి అక్కడ పోయి మన పైలట్ రోహిత్ రెడ్డి తర్వాత మన ఎమ్మెల్యేలు కొంతమంది తీసుకున్నారు. ఆ అంశం బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కేసీఆర్ గారే మొత్తం విచారణ అధికారులకు ఏనే ముఖ్యమంత్రి సోయి మర్చిపోయి ఏనే విచారణ అధికారుల యొక్క మొత్తం కూడా అన్ని వివరాలు సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు దేశంలో అందరికీ రాశారు లేఖలు. అంటే అర్థమైంది, ఇది తప్పకుండా జరిగింది. వాళ్ళ నాయకుల ఫోన్లే కాకుండా అందరి నాయకుల ఫోన్లతో పాటు పడగదిలో సినిమా తారల పడగదిలో ముచ్చట్లు, రాజకీయ నాయకుల పడగదిలో ముచ్చట్లు మంచం కింద దూరి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా విన్నారు అనేది స్పష్టం అయిపోయింది. మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు సార్. నా ప్రశ్న అదే, మీరు మొదటి నుంచి ఇదే ఆరోపణ, కానీ ఎప్పటికి తెలుస్తారు అన్నది పాయింట్. ఇప్పుడు బాధితుల ఫోన్ లో బాధితులతో విచారణ జరుగుతుంది. ఈటెల రాజేంద్ర గారిని కూడా విచారించారు, అందరిని కూడా బండి సంజయ్ గారిని కూడా పిలుస్తారు రేపు సాక్షిగా, వాళ్ళ సాక్షిగా పిలుస్తున్నారు. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారిని పిలిచారు. మొత్తం ఒక 600 మంది అవసరం లేదు ఈ కేసులో నిరూపణ. కానీ అసలు సూత్రధారుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు పోయి నేను 5వ తారీఖు దాకా నాకు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోండి, కాబట్టి రేపో మాపో 5 తర్వాత వీళ్ళు కూడా అఫిడవిట్ వేస్తారు. ఆగస్టు 5 దాకా ఆయనకి ఇది ఉంది సార్, జూలై 5 దాకా తెచ్చుకున్నాడు. తప్పకుండా వాళ్ళు న్యాయంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని, చట్టంలో లొసుగులను ఆధారం చేసుకొని కొద్దిగా ఉపశమనం పొందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఏదైతే స్పెషల్ దర్యాప్తు సంస్థ ఉన్నదో వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, వాళ్ళు సక్రమంగానే విచారణ జరుపుతున్నారు. తప్పకుండా మరి ఇంట్లోకి జొరబడి పడగదిలో ముచ్చట్లు ఎన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ దొరలు, ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాహ్య ప్రపంచానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ విచారణ సంస్థల ద్వారా బయటికి చెప్తుంది. రైట్ సార్. కాబట్టి ఎందుకంటే ఇందులో అరెస్ట్ అయినారు, జైలుకు పోయారు, పోలీస్ అధికారులు జైలుకు పోయారు, కొంతమంది వెళ్ళారు. తర్వాత ఎంత పెద్ద నాయకుడైనా సరే జైలుకు పోవాల్సిందే. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు, ప్రధానంగా అప్పుడు సరే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళ మీద అనుమానాలు ఉన్న దగ్గర నుంచి పోతే ఈటెల రాజేంద్ర గారి దాకా మొదలు పెడితే బీజేపీలో ఉన్న నాయకులు, సరే కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎలాగూ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వీళ్ళందరివి చేశారని ఆరోపణ. అయితే బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎంక్వైరీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినట్టు కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ విదేశాల నుంచి తేటానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది ప్రభాకర్ రావు గారిని. ఇప్పుడు వచ్చారు, ఆయన సుప్రీంకోర్టు నుంచి ఒక ఇది తెచ్చుకున్నాడు, ఒక ప్రూఫ్, ఆయన అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. వేగంగా సంవత్సరాల్లోనూ అయిపోతాయా అంత వేగంగా సాక్ష్యాలు, ఆధారాలు, కోర్టులు ఇవన్నీ మనకు తెలియని కాదు వెంకటరెడ్డి గారు. అయినప్పటికీ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మీ నాయకులు వచ్చి మాది 2021 నుంచి ట్యాప్ అయింది నిన్న ఈటెల రాజేంద్ర గారు కూడా అంటారు. మరి అవన్నీ తేలాలి కదా, అవన్నీ తేలాలంటే టైం పడుతుంది. ఎందుకు అంత అసహనం? ఒకవైపు విచారణకు హాజరవుతూనే సాక్షులుగా, మరోవైపు ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నారు. ఇది రాజకీయం అనుకోవాలా, లేదా మీకు నిజంగా అలా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటే శ్రీనివాసరావు గారు, దీంట్లో రాజకీయం ఏమీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక దఫాలుగా అనేక సందర్భాల లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అనేక రకాల దర్యాప్తులు కానివ్వండి, లేకపోతే ఎంక్వైరీలు కానీ చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది కాళేశ్వరం దగ్గర నుంచి, విద్యుత్ శక్తి కొనుగోలు దగ్గర నుంచి, ఈ కార్ రేసింగ్, ఇప్పుడు ఈ రకరకాల ఎంక్వైరీలు వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటివి. ఏది కూడా ఒక్కటి కూడా గట్టెక్కలేదు ఇంతవరకు. మా అనుమానం ఏంటంటే, నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది టెలిఫోన్ యాక్ట్ కింద వస్తుంది, టెలిగ్రామ్ యాక్ట్ కింద వస్తుంది, టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్ట్ అది.
అది ఉన్న ఫలంగా కేంద్ర ప్రభుత్వానికి దర్యాప్తు, ఎందుకంటే దీంట్లో జరిగినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాల వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలను కానీ సమాచారాన్ని సేకరించి బ్లాక్ మెయిల్ చేసి ఆర్థిక పరమైనటువంటి దందా చేసినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక సందర్భం. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అనేక రకాల రహస్యాలు ఉంటాయి వ్యాపారస్తుల సంస్థలకు సంబంధించి, వాటిని విని వాటిని ఆసరాగా తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు అనేక సమాచారం వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో, ఈ కుట్రలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ప్రముఖంగా మనకు కనపడుతున్నటువంటి, ఇక పేర్లు ఎందుకు కానీ మీకు తెలుసు, నాకు తెలుసు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎంక్వైరీ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది? సినిమా తారల యొక్క నిజ జీవితంలో కూడా ఎంక్వైరీ అయింది. ఇప్పుడు సాధారణంగా మీరు ఈ ఎంక్వైరీ, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎట్లా దొరుకుతుంది? మామూలుగా ఒక డీసీపీ లెవెల్ ఉండేటువంటి అధికారి హోమ్ సెక్రటరీ దగ్గర, గతంలో అయితే హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తీసుకునే వాళ్ళు శ్రీనివాసరావు గారు. ఇక్కడ ఒక ప్రొసీజర్ కాదు సార్, ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంది. టెలిఫోన్లో ఏదైనా ప్రభుత్వానికి అనుమానం ఉన్నప్పుడు ట్యాప్ చేయడానికి ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగింది. అయితే ఆ నంబర్లు వాళ్ళు వెరిఫై చేయలేదు అన్నదే పాయింట్. ఈయన కొన్ని 600 పైగా నంబర్లు ఇచ్చారు. డీజీపీ గారు వాళ్ళు ఇవన్నీ కావాల్సి అనుకున్నారు. ఆ రివ్యూ కమిటీకి వెళ్ళింది. రివ్యూ కమిటీ కూడా ఆ నంబర్లను వెరిఫై చేయకుండా మేము ట్యాప్ చేయమని ఇది ఇచ్చామని వాళ్ళు కూడా అదే సాక్ష్యం చెప్తున్నారు. కాకపోతే మమ్మల్ని పక్కదారి పట్టించారు, తప్పుదారి పట్టించారని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు అధికారులు తప్పిపోవడం కాదు, ఇప్పుడు తీసుకున్న సమాచారం అంతా కూడా ఎక్కడి నుంచి ఒక ప్రొవైడర్స్ నుంచి, ఇప్పుడు సపోజ్ ఎయిర్టెల్ నుంచి తీసుకున్నాను అనుకోండి, ఎయిర్టెల్ నుంచి నా నెంబర్ మీ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళైతే ఇస్తారు కదా ఇన్ఫర్మేషన్, వెంకటరెడ్డికి శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం ఉంది అనేటువంటిది ఇప్పుడు బయటికి రావాలి కదా సమాచారం. కాబట్టి సరైన పద్ధతిలో దర్యాప్తు చేస్తే దీనిలో కేసీఆర్ గారు ఏ కేసులో లేనట్టుగా ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఒక్క కేసు చాలండి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటిది. ఇప్పుడు రహస్యాలు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, రకరకాల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించినటువంటి అంశాల గురించి మనం జాతీయ స్థాయిలో మీ మీద పెగాసస్ ఆరోపణ ఉన్నట్టు ఇక్కడ ఇప్పుడు ఈ ఆరోపణ కనబడుతూ ఉంది. బహుశా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి దురాగతాలు, ఒక రకమైనటువంటి ఏంటంటే దిగజారినటువంటి పద్ధతి లోపల వ్యక్తిగత జీవితంలోకి, వ్యక్తుల యొక్క పర్సనల్ మ్యాటర్స్ లోకి జోక్యం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసినటువంటి పరిస్థితి లోపల చాలా, ఇక మనం టీవీలో మాట్లాడలేటువంటి అంశాలు కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి, నేను ఉన్నది. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది మా కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి. ఎందుకు ఇవ్వకూడదు సిబిఐకి? అన్ని కేసులు రేవంత్ రెడ్డి గారి పరిధిలోనే జరుగుతున్నాయి. మాకు వచ్చిన అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారి పరిధిలో అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక సిఐడి ఉంది, ప్రత్యేక సిట్ వేశారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని మీరు మరీ పరిగణలోకి తీసుకోమంటే ఎలా? నేను శ్రీనివాసరావు నేనేమంటున్నా అంటే, ఆ వచ్చిన కాల్ లిస్ట్ లో ఇంటర్నేషనల్ కాల్స్ ఉన్నాయా, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఉన్నాయా, అది తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడుతుంది కదండి. ఏం జరిగింది అనేటువంటిది ఒక తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన అంశంలే కాదు కదా. మరి దీన్ని ఎందుకు మీరు లేదు? ఇది పెద్ద సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు అన్ని కేసులు పెట్టుకుని మీరు చేస్తున్నటువంటిది అనేటువంటిది సహజంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ దర్యాప్తు మొత్తాన్ని సిబిఐకి అప్పచెప్తే తప్ప నిజమైన వాస్తవాలు బయటకు వస్తే లేనట్టు పరిస్థితులు రావు. ఇట్లాగే కేసు నడిపిస్తారు, మీరన్నట్టుగా నడిపించి ఆఖరికి మర్చిపోయేటట్టు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మళ్ళీ వస్తాను. దిలీప్ గారు, మీకు బాగా ప్రభుత్వాలని దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది. సాధారణంగా మనం వింటూ ఉంటాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంటెలిజెన్స్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది. బహుశా ఇదే కావాలి ఇంటెలిజెన్స్ సమాచారం అంటే, ఎన్నికల్లో ఏం జరగబోతుంది, లేకపోతే గెలుస్తామా ఓడిపోతామా, ఎవరెవరు. ఇందాక మానవతరాయ్ గారు చెప్పారు కదా, 3వ కంటితో అన్నీ చూస్తుంటారంటే ఇంటెలిజెన్స్ అంటే ఈ రకంగా ఫోన్లు ట్యాప్ చేస్తారా, ఇదొక అనుమానం. అయితే ఏదో రాజకీయంగా లేదు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగేదో ఇలాంటివి ట్యాప్ చేస్తారు, అది ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని కూడా చాలామంది అనుకుంటారు. అయితే పెద్ద ఎత్తున దీన్ని రాజకీయ కక్ష సాధింపులకి, దందాలకి వాడారు భారీగా. ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల వాళ్ళదన్నది విమర్శ. ఆ డేటా కూడా దొరికింది. ఇది సాగుతుంది. ఇప్పుడు 615 మందిని ఒక్కొక్కరిని వాళ్ళకు డేట్ ఇవ్వాలి. అందులో విఐపీలు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళు, న్యాయమూర్తులు, వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పటికి తేలుతుంది ఇది? నమస్కారం మీకు, ప్యానల్ ఉన్న మనవతరాయ్ వెంకటరెడ్డి గారికి అందరికి నమస్కారాలండి. యాక్చువల్లీ మీకు చాలా స్కామ్లు చూసారు. మీకు సుఖరామ్ స్కామ్ ఇప్పుడుదో ఫస్ట్ 2G స్కామ్ మన దగ్గర. అట్లాంటిది దాంట్లో ఆయన దోషి అని నిర్ధారించడానికి దాదాపు 20 ఏళ్ళు పట్టింది సుప్రీంకోర్టు దాకా. అప్పుడు ఆయనకు అరెస్ట్ చేసి జైలు పంపితే 6 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. బై దెన్ హి వాజ్ 92 years old. ఇది మనం ఏమనలేము, దాన్ని ఏమనలేం. కానీ
ఒకటి ఏంటంటే పొలిటికల్ గా వీళ్ళందరికీ మచ్చ ఒకటి అంటుతుంది, ఇట్లాంటి చేయకూడదని పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు కదా, అవును అవును ఏ బెయిల్ మీద వచ్చిన వాళ్ళైనా బేసిక్ అయితే అరెస్ట్ అయిపోయాడు. అవును ఆ కేసు నడుస్తూ వాళ్ళకి చికాకు పుట్టి వేరే అధికారులు కూడా కనువిప్పగలుగుతుందని ఆశించాలి. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టు ఎప్పుడు కూడా ఈ లెవెల్లో అసలు పొలిటికల్ పర్పస్ కోసం, పర్సనల్ పర్పస్ కోసం లేదా విని డబ్బుల అవసరాల కోసం ఈ విధంగా ఎప్పుడు చేయలే. ఎందుకంటే డిపార్ట్మెంట్ కు మీకు తెలుసు, హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇవ్వాలి అంటే ముందు కాంక్రీట్ ఎవిడెన్స్ అధికారులు చూపించాలి, దీనివల్ల మాకు ఈ ఫోన్ మీద అనుమానం కలుగుతుంది. అది మోస్ట్లీ రిలేటెడ్ టు ఎక్స్ట్రీమిజం అండ్ దేశ భద్రత, వీటికి సంబంధించి ఉండాలి. అప్పుడు వాళ్ళు చదివి అంటే వాళ్ళు అనఫిషియల్ చేస్తారు 15 రోజులు, ఆ డాటా ఇస్తారు, సార్ ఇది పరిస్థితి అంటే దాన్ని చూసి పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కమిటీకి రిఫర్ అవుతుంది. 3 months తర్వాత ఎక్స్టెన్షన్ అడిగితే కమిటీ కూర్చుంటుంది. ఆ కమిటీ ఇది ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు ఇచ్చింది కరెక్టా కాదా, ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి అని మొత్తం వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించాక 99% కేసెస్ లో అది పర్మిషన్ మళ్ళీ ఇవ్వదు. ఎక్సెప్ట్ ఎక్స్ట్రీమిజం అండ్ దేశ భద్రతకు సంబంధించి సరే టైం టు టైం ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంటుంది. అది బోత్ స్టేట్ కి సెంటర్ గా అన్వయిస్తుంది. ఇక్కడ కూడా హోమ్ సెక్రటరీ ఇచ్చినట్టు నాకు తెలియదు, నా నాలెడ్జ్ లేదు. హోమ్ సెక్రటరీ దాకా వెళ్ళినట్టు ఎక్కడ రాలేదు సార్. అయితే రాష్ట్రంలో సిస్టమ్ చెప్తున్నారు కనుక హిస్టరీ మొత్తం తీస్తే పర్మిషన్ తీసుకున్నటువంటి టెలిఫోన్ నాకు తెలిసి ఒక్కటి కూడా ఉండదు, ఒక్కటి కూడా ఉండదు. అంతా అనఫిషియల్. అనఫిషియల్ ఏంటి, వీళ్ళు పోయారు పెగాసిస్ సాఫ్ట్వేర్ వచ్చినాక, ఒకప్పటి టెక్నాలజీ కాదు ఇప్పుడు. పెగాసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అందులో మీ నెంబర్ ఫీడ్ చేస్తే క్షణక్షణం రికార్డ్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు? వాళ్ళు వన్ ఆఫ్ ది ఆఫీసర్ స్టేట్మెంట్ లో వాళ్ళు వెళ్ళి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నారు. అది వాళ్ళకి ఎక్కడ, అదొక పెద్ద ప్రశ్న. అది రాబోయే రోజుల్లో నేను అనుకుంటే చార్జ్ షీట్ లో ఈ అంశం కూడా వస్తుంది, ఎందుకంటే ఆఫీసర్ స్టేట్మెంట్ అది. అండ్ అదే ఆఫీసర్స్ పోలీసు వాహనాల్లో మేము క్యాండిడేట్స్ డబ్బులు పెంచామన్నారు, ఓడిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళది సీజ్ చేశామని చెప్పారు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా సూమోటోగా ఈ కేసును స్వీకరించాల్సిన అవసరం, అంత ఆధారాలు అక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. ఇది ఒక సెన్సేషన్ అయినా సరే, ఒరిజినల్ గా నేను రిమార్క్ ప్రకారం ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ నాకు కొన్ని ఏళ్ళు గడుస్తుంటాయండి, వీళ్ళంతా బయలులో తిరుగుతూ ఉంటారు. సో దీంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మనకి ఎంతవరకు ఉంటుందంటే ఏం జరిగింది తెలుసుకోవడం వరకే, అంతకుమించి మనం ఏమి చేయలేదు. దాన్ని కంట్రోల్ గవర్నమెంట్ చేయలేదు, ఎవరు ఫైనల్ గా శిక్షలు పడతాయా, ఎప్పుడు పడతాయి, ఎంతమందికి పడతాయి, ఏం పడతాయి, అది వేరే. ఛార్జ్ షీట్ కూడా అవ్వలేదు కదా పూర్తిగా. ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని నిజంగా ఇంప్లికేట్ చేసినా కూడా ఇక్కడ ఈ కోర్టు ఉంది, నెక్స్ట్ కోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది. అదే అందుకే సుగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాము. అదంతే. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడని ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది మనం వినబట్టి ఆ కేసు గురించి. అందులో కంప్లైంట్ చచ్చిపోయాడు, ఎంక్వైరీకి సహకరించినటువంటి సాక్షి కూడా చచ్చిపోయాడు. వాడైతే ఆత్మహత్య చేసుకున్నాడు తిరగలేక. అసలు సల్మాన్ ఖాన్ ఒక్కరోజు కూడా జైలు పోలేదు. వాడు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాడు, లాయర్ పోతే అది మీ జ్ఞాపకం ఉంటే కృష్ణ జింక కేసు. ఇట్లాంటివి అంటే మన జ్యుడిషియరీని తప్పటను కానీ సిస్టమ్ ఎట్లా ఉంది, ఎవరేం చేస్తారు? మీరు ఆ కోర్టులో తగిన ఆధారాలతో ఛార్జ్ షీట్ తో సహా అన్ని ఇచ్చి ఈయన నిందితుడు అంటే కోర్టు నిందితుడు అంటే తప్ప కోర్టు వీలో మీరు పట్టుకొచ్చి ఎవరి మీద కేసు పెడుతున్నారో అతను నిర్దోషే. అదే ఇందాక మన మానవతరాగా మనకేం ఇప్పుడు నేను ఇరాన్లో ఈ ఇజ్రాయెల్కి ఏజెంట్కి పోయి 3 ఉరేసారు. మన దగ్గర అవి కాదు కదా చట్టాలు, మన దగ్గర సిస్టమ్ ఉంది, ఇదంతా జరగాల్సిన పని. మళ్ళీ వస్తాను. వాడు కనుక పొరపాటున అమ్మాయి కన్నీ చూస్తే కళ్ళు బీకేస్తారు, వాడు దొంగతనం చేస్తే చేయి నరికేస్తారు. ఇది చిన్నదైతే. పెద్దదైతే పబ్లిక్ లో ఓపెన్ గా పెట్టి పెల్ట్ స్టోన్స్ అంటారు, అంటే రాళ్ళు వేసి వాడి తెచ్చుకోవాల్సిందే. అసలు అక్కడ క్రైమ్ రేట్ 0 తెలుసా మీకు? మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. దిలీప్ గారు ఒకసారి, దత్తాత్రేయ గారు మీరు విన్నారు అంటే ఇక్కడ సరే ఇందులో నిజాలు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారే చెప్పారా లేదా పార్టీలు పెద్దలు చెప్పారా, ఇది జరిగిందన్నమాట వాస్తవం. అధికారులు చాలామంది ఇప్పుడున్న అధికారులు కూడా ప్రభుత్వం కేసులో ఇరికి ఉన్నోళ్ళు కాకుండా మామూలు అధికారులు కూడా చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మాకు అప్పుడు చెప్పారు, అలా చేసామని చెప్తా ఉన్నారు. సో ఎవరు చెప్పారు? ఇది ఇందాక నేను చెప్పినట్టు చేప కథలాగా ఎక్కడ దాకా ఉంది దీని లింకు? అధికారులకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరి కోసం చేస్తారు? రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఈ వ్యాపారస్తులు, ఇవన్నీ అంటే ఖచ్చితంగా రాజకీయం వైపే వేలు చూపిస్తుంది ఎవరికైనా. ఏంటి దీనిలో ఇంత పెద్ద ఎత్తున వేల మంది, అధికారికంగా 600 చిల్లర అయితే పర్మిషను డీజీపీ గారి దగ్గర నుంచి తీసుకున్నది, అది కాకుండా కొన్ని వేల మంది ఎక్కడ పడితే అక్కడ ఎక్విప్మెంట్ పెట్టేసేసి అనఫిషియల్గా కూడా చాలామంది చేశారని కూడా విమర్శ ఉంది. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. వాళ్ళ ఏదైతే రాజకీయ దురుద్దేశంతో అధికారంలో ఉన్న పార్టీ అధికారం పోగానే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, కేంద్రంలో బీజేపీ అధికారంలో నేడుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయ పబ్బం గడపడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, చాతగాక, ప్రజల ముందు పోలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజల తిరుగుబాటుని తట్టుకోలేక
ఇవాళ ఇది ఒక దుకాణం పెట్టుకున్నారు. ఒకటి కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత దుకాణం అంటే కాదు సార్, సర్వర్లు తగలబెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ మిమ్మల్ని అడుగుతున్నా. ఐ హావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ హౌ టు డీల్ దిస్. One second, ఎందుకంటే చెప్పండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని రాష్ట్ర ప్రజలందరూ చాలా క్షుణ్ణంగా ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తతంగం మొత్తం కూడా క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక అభియోగాన్ని మోపిందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రోజు కొత్తది కాదు, ఇదే చివరిదని కూడా కాదు. ఇవి ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి మారిన ప్రభుత్వంపై ఏదో ఒక మచ్చ వేయాలి. ఆ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును చెడగొట్టాలంటే ఈ కార్ రేసు విషయంలో కావచ్చు, ఇవాళ కాళేశ్వరం విషయంలో కావచ్చు, సిట్టు వేసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు. విచారణలో ఉన్న అంశం కాబట్టి నేను లోతుగా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఫెగాసిస్ వ్యవహారం ఎట్లా జరిగింది, అసెంబ్లీని ఇప్పుడు ప్రతిపక్షంలో నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, వారి నాయకులు కావచ్చు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అండి, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపినాయి. స్వేచ్ఛ ఉండదా, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదా, జీవించే హక్కు ఉండదా, ఆర్టికల్ 21కు వ్యతిరేకం ఇదని ఎన్నో గప్పాలు కొట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2010లో నాడు ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అద్వానీ గారిది కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పేసి ఆరోపణలు చేసి అర్థనాదాలు చేశారు. మళ్ళీ అవి ఏమైపోయినాయంటే ఇప్పుడు విచారణలో జరుగుతున్న అంశాలను కూడా మూలకపోయినాయి. అంటే రాజకీయ అవకాశానికి వాడుకోవడానికి ఒక అస్త్రంగా ఉపయోగపడే అంశాలే అంటే పార్టీలు ప్రభుత్వాలు చేస్తే గానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజకీయంగా వాడుకుంటే తప్ప ఏం చర్యలు తీసుకోమంటారు. పక్కనే ఉన్న రాష్ట్రం అండి, అశోక్ గెహ్లట్ గారు స్వయంగా బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ యాక్సెప్టెడ్ దట్. ఏమన్నాడు? నేను రాజకీయ అస్థిరతను తట్టుకోవడం కోసం యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ నేను చేయాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే నా పార్టీలో ఉన్నటువంటి పైలట్ గారు కావచ్చు, సచిన్ పైలట్ గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, నన్ను అస్థిరతకు గురి చేస్తా ఉన్నారు, మేము చేసుకున్నామన్నారు. అది అక్కడ కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యక్తులకు అది వెన్నతో పెట్టిన విద్య కావచ్చు. కానీ మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మీరు విచారణ జరుపుతున్న ప్రతి సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నాం. ఈ కారు విషయంలో కేటీఆర్ గారు మీరు 100 సార్లు పిలిచినా నేను విచారణ ఎదుర్కొంటా అన్నారు. ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో కూడా మేము చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మీరు సరే ఎన్ని ఆరోపణలు అన్న చేయండి, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మీద మీరు మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ మీకు ఉంది. కానీ ప్రభుత్వం మారుతుందన్న రోజే కొన్ని గంటల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సర్వర్లు తగలబెట్టి ఆ జరిగిన సంఘటన నిజమా కాదా? అది నిజమా అబద్ధమా అనేటువంటిది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగానే అలాంటిది ఏమైనా జరిగి ఉంటే చేసినటువంటి అధికారులు ఎవరు, దానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నాడు ఎస్బీఐ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని A1గా ఈ కేసులో చేర్చారు. మరి నాడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని ఏమో తీసుకుపోయి అందలం ఎక్కించి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేసి గ్రూప్ 1 ఉద్యోగాల్లో అవకతవకలు చేసి చాలామంది నిరుద్యోగులందరూ కూడా ఆ జీవోఎంఎస్ నంబర్ 19 తొలగించాలండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు రిజర్వేషన్లకు ఆటంకం కల్పించిందని. బహుశా మహేందర్ రెడ్డి గారు, అంజనీ కుమార్ గారు ఉన్నారు ఆ టైంలో. ఇది జరుగుతున్నప్పుడు డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. చాలా స్పష్టంగా ఇది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం చివరిగా ఉన్న సమయంలో కూడా మహేందర్ రెడ్డి గారే ఉన్నారు. తర్వాత ఆయనకు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సహకరించారు, ఏం చేశారని అడుగుతా ఉన్నారు. ఇదొక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ చాలా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, కాళేశ్వరం విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న 17 మంది ఇంజనీర్స్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి. విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం అయ్యేసరికి వాళ్ళని పదోన్నతులు కల్పించి పదవుల్లో కూర్చోబెట్టారు. మేము ఏమంటున్నామంటే, నిజంగానే ముఖ్యమంత్రి గారికి న్యాయం మీద, చట్టం మీద, ధర్మం మీద చిత్తశుద్ధినే ఉంటే మీరు విచారణ జరుగుతున్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా పదోన్నతులు ఇచ్చారు? ఇవాళ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, నాడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని ఎందుకు ఈ విషయంలో ఎవరికైనా కావచ్చు. ఇప్పుడు మా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నా, ఆయన ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పనిచేసిన డీజీపీ అనేటువంటిది హానెస్టీతో కూడుకున్నటువంటి కాదు. అది హైరార్కీలో ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళకి వస్తుంది. సో ఈ టేకింగ్ దట్ ఆపర్చునిటీ. బట్ నేనేమంటున్నాను కటారి గారు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఒక ఎపిసోడిక్ ప్రోగ్రామ్. దీంట్లో బీజేపీ నాయకులు అవగాహన లేకుండా సిబిఐకి అప్పచెప్పండి. మరి కేంద్రంలో జరుగుతున్న ప్రతి విచారణ విషయంలో రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాల్లో తలదూర్చి ఆ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాలని, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా ఈ త్రిశూలాలు ఏదైతే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ సంస్థలతో రాజకీయ చదరంగాన్ని ఎంత చెల్లా చెదురు చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. బీజేపీకి దెర్ ఇస్ నో రైట్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో కాదు, మీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివేవీ జరగలేదు. ప్రభుత్వం కొన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేయలేదు. రాజకీయ నాయకులు లేకపోతే మిగతా చెప్పే
పరిస్థితి ఉన్నదా? కటారి గారు, ఇప్పటికి కూడా నేను HMTV ద్వారా చాలా స్వేచ్ఛగా చెప్తాను. ఎందుకంటే మా పార్టీ స్పీకర్స్ కావచ్చు, పార్టీ అధినాయకత్వం కానీ చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఇది ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. ఏమంటా ఉన్నాం, పార్లమెంట్ లో డిస్కషన్ అవుతున్న అంశాల మీద బీజేపీకి క్లారిటీ ఉండదు, దేనికి కూడా బీజేపీ ముందుకు రాదు ఇలాంటి అంశాలపైన. ఈడీ, CBI, ఐటీ లాంటి సంస్థల ఆధిపత్యం కానీ వాటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అధికారులను గురించినామో చూసాం కదండి. ఇప్పుడు నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అవినీతిని నిర్మూలించడంలో కానీ, అవినీతి ఆరోపణలు వేస్తూ కాలాన్ని గడిపేస్తా ఉన్న చరాని కానీ మేమంటా ఉన్నాం. ఎస్, ఈ కారు విషయంలో అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టమని కోరుతా ఉన్నాం. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం కదా కటారి గారు. వీఆర్ వెల్కమింగ్ దెమ్. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రావాలి కదా సభకి, అది కూడా ఉంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి కటారి గారు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కళలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తాడు అనేటువంటి తెలంగాణ ప్రజలు విశ్వసించారు. అన్బేస్డ్ డిబేట్. మొత్తంలో క్లెయిమ్ చేసుకున్నది మొత్తం నా బ్రెయిన్ చేయండి అని చెప్పిన మీరు కాళేశ్వరం గురించి ప్రస్తావించారు కదా చెప్తారు. ఎగ్జాక్ట్లీ. మరి కేసీఆర్ గారు సభకు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒక రోజంతా గోదావరి బేసిన్ మీద, ఒక రోజంతా కృష్ణా బేసిన్ మీద మాట్లాడదాం రండి అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అవగాహన ఏందో అర్థమైపోయింది కదండి. ఇప్పుడు మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేశారు. గోదావరి నది జలాల్లో ఏ బేసిన్ ఏ ప్రాంతాలకు వస్తుందో తెలియకపోవడం. ప్లస్ ఇంకోటి చాలా విషయం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న డిబేట్ కు చాలా శాంటిటీ ఉంది. ఇక్కడ కూడా చాలా విషయం చెప్పాల్సింది ఏంటంటే, బీయింగ్ చీఫ్ మినిస్టర్ గా కృష్ణానది జలాల్లో మన వాటా అయింది, గోదావరి నది జలాల్లో ఒక 1000 TMCలు ఇచ్చేయి, ఒక 500 TMCలు ఇచ్చేయి అంటే ఒక మీరు గట్టు మీద కూర్చొని మాట్లాడుకునే ఫార్మర్స్ మాట్లాడుకునే భాషలో మాట్లాడుతున్నారు. మానవతరాయ్ గారు, ఇందాక దిలీప్ గారు చెప్పారు, సరే న్యాయ వ్యవస్థ, న్యాయ ప్రక్రియ, శిక్షలు ఎప్పుడు పడతాయి ఏమన్నది పక్కకు పెడితే, ప్రభుత్వం ఒక సిట్ వేసింది, వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేసి ఒక నివేదిక ఇస్తే దానికి తగ్గట్టుగా ఛార్జ్ షీట్లో మరొకటి ఫైల్ చేస్తే అక్కడికి ఒక ప్రాసెస్ ప్రభుత్వం మీద బాధ్యత అయిపోయిన తర్వాత న్యాయ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీనికి సరే ఇన్నాళ్ళు కొంత మనకి ప్రభాకర్ రావు గారు రాక ఆలస్యమైందన్నది ఒక పాయింట్ కావచ్చు. బట్ ఇప్పుడు ఆయన్ని తీసుకురాగలిగారు, అరెస్ట్ చేయకపోయినా ఆయన విచారించడానికి కుదురుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ఒక మధ్యంతర నివేదిక సుప్రీంకోర్టుకి ఇచ్చి ఆయన సహకరించట్లేదని ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇప్పుడు 615 మందిని మీరు విచారించాలంటే రోజుకు ఒకళ్ళో ఇద్దరినో విచారణకు పిలుస్తుంటే ఇదే ఒక సంవత్సరం బట్టే అవకాశం ఉంది. మానవతరాయ్ గారు, ఎలా దీన్ని వేగవంతం చేయాలంటే ప్రజలకి ఒక విశ్వాసం, ఇందాక వక్తలు అన్నారు, అధికారులకు కూడా ఒక కనువిప్పు కావాలి. ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు చెప్పినా ఇలాంటి పనులు చేస్తే జైలు పాలు అవుతాం, కెరీర్ పోతుంది, అబాస్ పాలు అవుతాం అన్న భయం రావాలంటే వేగంగా శిక్షలు పట్టడానికి తగ్గ ప్రయత్నం జరగాలి. ఆ దిశగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు తప్పకుండా వేగంగా శిక్షలు పడతాయి. అమయ్ కుమార్ ఎక్కడుండి ఇప్పుడు 50 ఎకరాలను 2000 కోట్ల విలువ చేసే భూమిని అన్ని అక్రమంగా రియల్ ఎస్టేట్ కంపెనీకి తరలిస్తే అందులో 2000 కోట్ల అవినీతి జరిగిందని జైల్లో ఉన్నాడు. ఇలా సోమేష్ కుమార్ మాజీ సిఐడి విచారణ మొత్తం పూర్తి చేసి నోటీసులు ఇచ్చింది. ఆయన కూడా రేపు మాపు జైలు పో తప్పదు. నెక్స్ట్ RS ప్రవీణ్ కుమార్ 500 కోట్ల అవినీతి గురుకులాల పేరు చెప్పి ఇప్పుడు ఎవరున్నారు? అరవింద్ కుమార్ ఇప్పుడు ఆయన 2వ నిందితుడిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ లో. వీళ్ళ అధికారులు మొత్తం కూడా బాధ్యతాయుతంగా ఉండకుండా ఇష్టం వచ్చినప్పుడు పాలకుల దగ్గర కాళ్ళు మొక్కుతూ అడుగులకు మడుగులు వస్తూ గత 10 ఏళ్ళు అవినీతికి పాల్పడ్డారు వీళ్ళంతా. అయినా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు కూడా వాగ్దానం చేశారు. గత BRS ప్రభుత్వంలో అవినీతిని వెలికి తీస్తాం, అవినీతిని కక్కిస్తాం, ప్రజలకు పంచుతాం, ప్రభుత్వ ఖజానాకు చేరుస్తాం అన్నారు. అందులో కాళేశ్వరంలో పంపుల దగ్గర ఉండే ఇంజనీర్ నూనె శ్రీధర్ దగ్గర 150 కోట్లు 5 కోట్లు దొరికినాయి లాకర్లు. అంతకుముందు హర్లాల్ దగ్గర 100 కోట్లు. ఏంటంటే ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు ఉంటే అసలు సూత్రధార్ దగ్గర 8,000 కోట్లు ఉండాలా? 1,00,000 కోట్లు అవినీతి కాదు అది. 1,00,000 కోట్లలో 10,000 కోట్ల 20,000 కోట్ల అనేది రేపు వాళ్ళు జడ్జి గారు తెలుస్తారు, కమిషన్ చైర్మన్ గారు తెలుస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో వాళ్ళ అవినీతిని వెలికి తీస్తాం, జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా వాళ్ళ లెక్క ఆవేశంగా చిన్న పిటి కేసులో రేవంత్ రెడ్డి జైలు పంపించినట్టు స్టేషన్ లో బెయిల్ ఇచ్చి పంపాల్సిన దాన్ని కక్షపూరితంగా వ్యవహరించినట్టు వ్యవహరించట్లా. ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థలు, న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా ఇక్కడ విచారణ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. ఏదో గుడ్డిగా వేసేద్దాం తర్వాత సంగతి వదిలిపెడదామని కాదు, గుర్తుపెట్టుకోండి. హత్య చేస్తే ఎందుకంటే నేను కూడా లా చేసిన, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన, సరే రాజకీయ వల్ల పోలేకపోయినాం. దాదాపు అనేక కేసులు మా మీద కూడా 40 కేసుల పైన ఉంటాయి కదా రాజకీయ నాయకుల మీద. హత్య చేస్తే తప్పించుకోవచ్చు. ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షి
జడ్జి గారు ముందుకు పోయి నేను చూడలేదు అని అంటే ఆ కేసు కొట్టుకుపోతుంది. ఓకే కానీ ఇట్లాంటి ఆర్థిక నేరాలు, ఇట్లా టెలిఫోన్ సంబంధ నేరాలు, ఈ ఆధారాలను ఎక్కడ ఉంటాయి? ఆర్థిక నేరాలు కాగితాల రూపంలో ఉంటాయి. అదే విధంగా ఇట్లాంటి టెలిఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ అన్ని కూడా డిజిటల్ సాంకేతికంగా ఉంటాయి. వీటిని ధ్వంసం చేయలేరు. మామూలుగా ధ్వంసం చేసిన ఆధారాలను అట్లే నిక్షిప్తమై ఉంటాయి. ఓకే కాబట్టి మా గాలి జనార్దన్ రెడ్డి విచారణ 7 సంవత్సరాలు కొనసాగింది. మరి 7 ఏళ్ళు శిక్ష పడలేదా? నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టు విచారణ సరే తర్వాత విషయం. హైకోర్టు మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నాడు, అది చర్చ అనుకోండి. అదే పోతారు, ప్రభుత్వం అప్పీల్ పోద్ది, సిబిఐ అప్పీల్ పోద్ది, తర్వాత ఏం జరిగింది తర్వాత విషయం. ఓకే ఓకే కాబట్టి మొదట అయితే న్యాయపరంగా విచారణ ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఓకే ఓకే కొంతమందిని అధికారులు జైల్లో పంపారు, ఇంకొంతమందిని ఎవరైనా సరే ఇందులో బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పంపుతారు. అయినా సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? 1996 డిసెంబర్ 18న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పీపుల్స్ లిబర్టీ వాళ్ళు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఒక ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాం. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ఉగ్రవాదులు లేకుండా నక్సలైట్లు, అసాంఘిక శక్తులు చేయాలి. ఆ వివరాలను హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ హరణం చెప్పింది సుప్రీంకోర్టు. అయితే వీళ్ళు అవన్నీ చేయకుండా మళ్ళీ ఒకవేళ ట్యాపింగ్ చేసిన 60 రోజుల పాటు ఆ యొక్క రికార్డులను భద్రపరచాలి అని చెప్పింది. మరి వీళ్ళు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? అంత రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఆ సిట్టు అది మన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ డేటా కేంద్రాన్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? కాబట్టి ఎలా మన దత్తాత్రి గారు మీరు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా సంక్షేమ పథకాలు అమలైతే ఎక్కడికి మేమంటున్నాం, పడుకోకండి ఫామ్ హౌస్ లో వచ్చి ప్రశ్నించమంటున్నాం. వాటి గురించి మనం సంక్షేమ పథకాలు కాళేశ్వరం తర్వాత సార్. నా పాయింట్ ఒకసారి దత్తాత్రేయ గారు కాదు, మానవత్రేయ గారు నా ప్రశ్న ఒక్క సెకండ్. నా ప్రశ్న మీరు చెప్పిందంతే కరెక్టే, కానీ ఇప్పుడు మీది సిట్ విచారణ పూర్తి కావాలి, తర్వాత మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. నేను దాని మీదే ఫోకస్ పెట్టదలుచుకున్నా. ఎందుకని రోజు ఒకళ్ళు ఇద్దరిని పిలిస్తే 615 మందిని ఎప్పటికి విచారణ పూర్తి చేస్తారు? ఇది కదా ప్రశ్న. ఇప్పుడు విచారణ దాదాపు ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కొంతమంది రాజకీయ పార్టీ నేతలు. ఇప్పుడు రేపు పొద్దున జడ్జి గారు కూడా అడుగుతారు మీరు ఏందనేది. ఈ సాక్షి ఎంత బలంగా ఉంటే అంత కఠినంగా వాళ్ళ శిక్షలు పడతాయి. ఏదో తూతు మంత్రంగా వదిలిపెట్టేది వీళ్ళు జైల్లో పెడదామని కాదు కదా. రేపు మరెవరు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయకూడదు. అదేవిధంగా మన అశోక్ గెహ్లోట్ గురించి మాట్లాడింది ఆయన. అశోక్ గెహ్లోట్ నీకేమన్నా చెప్పిండు ఆ చెవులో? దత్తాత్రేయ గారు నేను చేసిన చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన ఏమన్నా అవి ఆరోపణలు ఉన్నాయండి, ఎవిడెన్స్ ఉన్నాయి రాయ్ గారు. ఇప్పుడు మేము ఏదైనా కూడా వేగ్గా మాట్లాడము వేరు. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కథలు మీ కాకమ్మ కథలు చెప్తే కాకమ్మ కథలు మాకేం అవసరం ఉందండి? తెలంగాణ ప్రజలకు మీరు చెప్తారు కాకమ్మ కథలు, పెద్దమ్మ కథలు, చిన్నమ్మ కథలు. కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో కనపడుతున్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు కూడా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించిండు తన కనుసన్నల్లో మీరు ఎక్కడ పోతున్నారో ఏందో అనేది. ఇన్ని ఉండగా ఇంకెందుకు తప్పించుకుంటారండి మీరు? కాంగ్రెస్ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, దాంట్లో డోకా లేదు. మీరు ప్రశ్నించమంటున్నాం, మేము ప్రశ్నించండి, అమలు చేస్తూనే ఉంటాం, దానికి వెనకపోయే పని లేదు. కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి సాకు ఇందా కాదు. ఒక మాట సార్, దత్తాత్రేయ గారు వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు. అయ్యా ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ అనుమతులు రావాల్సినవి ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వకూడదు అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. ఏం చెప్తారు? వీళ్ళు ఇంకా సాగదిద్దాం అనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళకి అరెస్ట్ చేయడం ఇష్టం లేదు. మీరిద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని వెంకటరెడ్డి గారు ఆల్రెడీ విచారణ అనేది 90% పూర్తయింది. 10% పూర్తయిపోతే అసలు కీలకమైనటువంటి సూత్రధారులను రేపు చెర్లపల్లి చెంచలగూడ జైలు పంపిస్తాం. మళ్ళీ మీరు సిబిఐ చేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది వెసులుబాటు విచారణ జరుపుకునేటువంటి హక్కు ఉన్నది. హక్కు లేదని కాదు, హక్కు ఉంటేనే జరుపుతున్నాం అక్కడ. లేకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు మీరు విచారణ జరపొద్దు, మీ పరిధి కాదు, సిబిఐ కప్పమని చెప్పేదే. కానీ మీరు అనవసరంగా ఇప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయకండి. సిబిఐ అని చెప్పి మళ్ళా సీరియల్ డైలీ సీరియల్ లెక్క మళ్ళీ 1 సంవత్సరం పాటు దీన్ని పొడిగించి, ఎందుకంటే కవిత గారు అంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారంటే అని రాజాసింగ్ చెప్పిండు. కాబట్టి దయచేసి మీరు వాళ్ళని కాపాడకండి, మేము కాపాడ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది స్పష్టంగా పారదర్శకంగా విచారణ జరుపుతుంది విచారణ సంస్థలతో. దయచేసి ఇందులో తెలుసు అంటున్నారో తెలియకుంటున్నారో అర్థం కావట్లేదు. సిబిఐ సిబిఐ ఏముంది చెప్పండి? దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు సంస్థ జరుగుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం
మానవతరాయ్ గారు, దత్తాత్రేయ గారు మానవతరాయ్ గారు, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు కాదండి, 70 ఏళ్ళ భారత స్వాతంత్ర దేశంలో దాదాపుగా 50 సంవత్సరాలు అటో ఇటో మీరే అధికారంలో ఉన్నారు. మీరు తీసుకొచ్చిన చట్టాలే కదా వెసులుబాటు. మీరు పార్టీ ఫిరాయింపు చట్టం మీరే తెచ్చిర్రు, దాంట్లో ఉన్నది చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇవి కూడా ఇప్పుడు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1890 చట్టాన్ని ఫాలో అయ్యారు మీరు. అట్లాగే ఇది కూడా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కూడా మీరే తీసుకొచ్చారు. ఇది 2000 సంవత్సరంలో బీజేపీ పార్టీ తీసుకొచ్చిన చట్టం ఏం చెప్తుంది సార్? ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 దాని ప్రకారం సెక్షన్ 69 ప్రకారం చాలా స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నార్కోటిక్స్ కేసులో కానీ లేకపోతే ఏదైనా విచారణ ఎదుర్కొన్న కేసులో అభియోగాలు ఉన్నా కానీ, హవాలా బిజినెస్ లో కానీ, మనీ లాండరింగ్ లాంటి వాటిలో కానీ మీరు ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కాదండి. ఇప్పుడు ఎంటికలు ఉన్న ప్రతి మహిళ సిగముర్చుకున్నట్టుగానే లేని వాళ్ళు కూడా ముర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక విషయం రాయ్ గారు, ఒకటే విషయం మీకు మీరు ఒక ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాయ్ గారు చాలా స్పష్టంగా మీకు ఒక ప్రశ్న అడుగుతున్నారు. రాయ్ గారు ఏమంటా ఉన్నారు అంటే ఇవాళ రాయ్ గారు రాయ్ గారు ఒక్కసారి వెంకటరెడ్డి గారు మళ్ళీ ఇస్తాను సార్. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు మీరు సిబిఐ అంటే సరే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలి, ఇక్కడ డబ్బులు దొరుకుతున్నాయి, కొంతమంది దగ్గర ఆర్థిక లావాదేవీలు దందాలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఈ డేటాను ఆధారం చేసుకొని అప్పటి కొంతమంది ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఈ దందాలో ఉన్నారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈడీ రావచ్చు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకన్న మాట వినపడుతుంటే ఈడీ రావడానికి అభ్యంతరం ఇవ్వలేదుగా. ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనుకుంటే మీరు దేశంలో ఎక్కడ ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఈ డబ్బుల శబ్దం వినపడితే వచ్చి వాలిపోతున్నారు. ఎందుకని మరి దీనిలో ఈడీ చూడట్లేదు? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టుగా ఈడీ రావడంలో అభ్యంతరం అనేటువంటిది ఉండకూడదు, అనుమతి అవసరం లేదు కదా, ఇప్పుడు అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకారం. ఈడీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులలో ఈడీ మీకు తెలుసు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఉంది, ఈ కార్ రేసింగ్ లో కాగితాలు తీసుకొని పోయినటువంటి సందర్భం ఉంది. మేము ఏమంటున్నామంటే ఇవన్నీ ఎందుకండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు రాసినటువంటి లెటర్ సారాంశం ఏంది? కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని రాసినాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, మీరు చూసింటారు కదా. ఒక అవగాహన, బహుశా భారతదేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అవినీతి ఆరోపణలే, నేను నేరస్తుడు అనలేదు కేటీఆర్ ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ గారు చేసిన ఛాలెంజ్ మీరు చాలా సందర్భాల్లో మీకు దృష్టికి తీసుకొస్తా శ్రీనివాసరావు గారు. నీ దమ్ము ఉంటే నన్ను పీకలేవు, నీ దమ్ము ఉంటే ఎంక్వైరీ అనేటువంటి ఛాలెంజ్ చేయడానికి ధైర్యం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు సహిస్తుడు? అది అవగాహన. వాళ్ళ మధ్య ఉండేటువంటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ అవగాహన ఉంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యి, దమ్ముంటే అన్నా కూడా ఎందుకు చేయడం లేదు? వీళ్ళు అవగాహన అండి. ఇప్పుడు ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఫస్ట్ ఫిట్టింగ్ కేసు ఏదైతే ఉందో అది ఈ కార్ రేసింగ్ అండి. ఎంతకాలం అండి ఎంక్వైరీ దాని మీద? ఇంకా స్పష్టంగా కనపడుతుంది. క్యాబినెట్ తుంగలో దొక్కి ఫెరా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ పక్కకు పెట్టి అన్ని ఏదైనా కానీ అన్ని ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. కేసు అది కొలికొచ్చింది దాని మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎఫ్ఐఆర్ చార్జ్ చేయడం లేదండి? వీళ్ళ మధ్యన అవగాహనాలు, లావాదేవీలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి దాంట్లో ఉండేటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ లిక్కరు కాదు వెంకటరెడ్డి గారు, లిక్కర్ దేశం అంతా మీరు విచారణ చేశారు, 4 రోజులు జైల్లో పెట్టారు చాలా మంది. అన్ని రాష్ట్రాలకు సంబంధం ఉన్నటువంటి కేసు సుమోటగా తీసుకున్నారు, అన్ని రాష్ట్రాలకు సంబంధం ఉన్నటువంటి కేసు. దీంట్లో కూడా జరగకూడదు అనేటువంటి లేదా జరగవచ్చు, ఇవి కూడా రేపు జరిగేటువంటి పరిస్థితులు. నేను అంటున్నది ఏంటంటే ఈ విచారణ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఏదైతే ఉందో అది కొలిక్కొస్తుందా లేదా అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎందుకంటే వీళ్ళ మధ్యన ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయితే ఇక్కడ తెలంగాణలో ఆటోమేటిక్ గా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉంటది. కాబట్టి బీజేపీకి రెండింటికి జరిగేటువంటి పోటీ లోపల 20 రాష్ట్రాల్లో ఏం జరిగిందో అదే ఇక్కడ జరుగుతుంది. బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎట్టు పోని బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి అనేటువంటిది కాంగ్రెస్ కు ఉండేటువంటి, అది వీళ్ళకు ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి, అది కూడా చెప్తున్నా. అది అధినాయకత్వం ఏదైతే ఢిల్లీలో ఉండేటువంటి అధినాయకత్వం కాంగ్రెస్ ఉందో అది ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంత టైం తీసుకుంటాడని కూడా నేను అనుకోవడం లేదు. కాబట్టి ఏ ఒక్క కేసు ఆయన అంగీకరించండి కదండి వెంకటరెడ్డి గారు, ఆయన చాలా క్లియర్ గా అంగీకరించింది. ముఖ్యమంత్రి ఏమన్నాడు?
నేను చదువుకున్న స్కూలు ఏబీపీ బీజేపీకి అనుబంధము, నేను చదువుకున్నటువంటి కాలేజీ చంద్రబాబు నాయుడుది, నాకు ఉద్యోగం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు. ఇంకేమో చాలా క్లియర్ ఉంది కదా మీ మధ్య. మీ స్కూల్లో కూడా ఉన్నాడు ఆయన. మీ స్కూల్లో కూడా మాది ఫెయిల్ అయితే ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిపోయాడు మా దాంట్లో సప్లి ఎగ్జామ్స్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నా శ్రీనివాసరావు గారు అంటే, ఏ ఒక్క కేసులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఛార్జ్ షీటు కేసీఆర్ కు సంబంధించినటువంటి అంశాల మీద చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సఖ్యత, సహకారము, సమన్వయము, అవగాహన. ఇది భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశం కిందనే మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. దిలీప్ గారు, ఏం జరుగుద్ది? మీరు ఇందాక చెప్పారు సరే, న్యాయ వ్యవస్థలో ఉన్న అంశాలు అంటే ఇక్కడ అది పక్కకు పెడితే ఈ వేగంగా విచారణ జరగకపోవడానికి ఈ ఒక్క కేసునే కాదు, చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం. కిందకి అవుతా ఉన్నాయి, టైం పడుతూ ఉంది, అనేక కమిషన్లు వేశారు. సహజంగానే అంటే జాతీయ స్థాయిలో కూడా చాలా కేసులు అలాగే దశాబ్దాల పాటు సాగుతూ ఉంటుంది, వేరే విషయం. కానీ అది విచారణకు వచ్చాక సాగటం వేరు. ఇక్కడ ఎంక్వైరీ దశలోనే టైం తీసుకుంటుందని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఇక్కడ తను చేసే ఇన్వెస్టిగేషన్ కి మానిటర్ చేయడానికి సీఎం కి అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఐ కైనా పంపడు, ఏదో రకంగా వాళ్ళని జైలు పంపాలని ఆలోచిస్తున్నమాట అయితే మనందరికీ అర్థమైంది ఆయన చెప్పిన మాటలు బట్టి. సో ఇది కమిషన్స్ లో మీరు ఎంత స్పీడ్ చేయాలనుకున్నా కూడా ఇవ్వాల్సిన వాడికి నోటీస్ ఇవ్వాల్సిందే, ఆ రిప్లై రావాల్సిందే. ఆయన రేపు మాపు వస్తా అంటే 2 నెలలు టైం ఏమంటే నెల టైమో 6 నెలలు ఇవ్వాల్సిందే. సో అందులో మీరు అన్నట్టు ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ప్రతి కమిషన్ కూడా వాళ్ళ ఎక్స్టెన్షన్ కమిషన్ ని రిక్వెస్ట్ మీద ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది ఈ కథ అంతా నా ఉద్దేశంలో 6 months బహుశా జరుగుతుంది. అన్ని కూడా లాజికల్ కంక్లూడ్ రావడానికి ఆ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఆ విచారణ క్రమాన్ని అంటే ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. సార్ ఇప్పుడు మనకి ఎవరు విచారణకి వెళ్ళినా, నిన్న ఈటెల రాజేంద్ర గారు వెళ్ళారు, ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ కాల్ రికార్డ్స్ మొత్తం చాటింగ్లు జరిగినాయి అన్ని కూడా వాళ్ళ కళ్ళ ముందు పెడతాయి. ఎందుకంటే ఇంక ఎవిడెన్స్ ఏం కావాలి? ట్యాపింగ్ జరిగింది అంటానికి. అవునవును, ఇప్పుడు తుమ్మలాశ్రావు కూడా సోమోటోగా పోయి కమిషన్ లెటర్ రాస్తా అసలు క్యాబినెట్ జరగలేదు అన్నాడు. చాలా పెద్ద విషయం కాళేశ్వరం విషయంలో. సో ఏమంటా అంటే ఈ విధమైన ఇర్రెగ్యులారిటీస్ మనకే దొరుకుతుంటే కనపడతా ఉన్నాయి వీళ్ళందరి స్టేట్మెంట్స్ కానీ ఇంతమంది మానవత అన్నట్టున్నాడు. ఎవరు అన్నారు, ఎవడా కొట్టంగాడు 100 మంది ఉంటారు అట్లా, వాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయమంటే వాడు ఇచ్చింది చదువుకుంటే తప్ప వీడి గురించి నేను ఆలోచిస్తాను. దాని అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ తన పని తన చేసుకోకపోతుంది. స్టేట్ లో జరిగితే పిఎస్ హోమ్ ఉన్నాయి, అక్కడ పిఎస్ కేసీఆర్ ఉన్నా. ప్రతిరోజు మాకు ఇంత కట్ట ఎస్బీ అండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికలు సీల్డ్ కవర్ లో వస్తాయి. తెల్లారి సాయంత్రం నుంచి పట్టుకెళ్తారు. ఈ లోపల మనం చదవాలి, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని మంత్రి డైరెక్టర్ చదవాలి, లెక్క ప్రకారం చదవకపోతే పిఎస్ అనేది చదివి మంత్రికి బ్రీఫ్ ఇచ్చారు. కాబట్టి నిరంతరంగా ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ట్యాపింగ్స్ సెంట్రల్ ఏజెన్సీ చేస్తే, స్టేట్ ఏజెన్సీ చేస్తాయి. నేను అడిగా ఆ మిత్రుడు ఒకని ఫోన్ ట్యాపింగ్ సందర్భంలో నా ఫోన్ లో ట్యాప్ చేసి 3 రికార్డు తీసి ఇచ్చాడు. ఇదేంద్రా బాబు, ముందు నాకు చెప్పొచ్చు, ముందు చెప్తే నా ఉద్యోగం పోతాడు. ఏంటి దీనివల్ల అంటే దాంట్లో ఇన్క్రిమేటింగ్ ఎవిడెన్స్ ఏదైనా కంట్రీకి అగెనిస్ట్ గా ఉంటే అప్పుడే దాని గురించి ఆలోచిస్తాను తప్ప అదే చింపదలు వారిస్తాడు. కాబట్టి నేను అడిగా ఎందుకు చేస్తుంది అన్యాయం కదా అంటే, కొంతమంది పాలిటీషియన్స్ చేసినప్పుడు మాత్రం సెన్సేషన్ అవుతుంది, అది చేయడానికి చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఇట్లాంటి ఎవరైతే యాంటీ టెర్రరిస్టులు కానీ కాదు సార్, ఒక విషయం, మీరు ప్రభుత్వాల్లో కూడా పనిచేశారు కాబట్టి అడుగుతా ఉన్నా. ఇప్పుడు అధికారులు పూర్తిగా అంటే ఇప్పుడు కేంద్ర హోమ్ సెక్రటరీ నుంచి అనుమతి తెచ్చుకోవాలంటా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అసలు అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం కొంతమంది ఫోన్లన్నా చేయడానికి అవకాశం ఉందా? లేకపోతే ఇంత పెద్ద ఎత్తున జడ్జీలు ఈ స్థాయి వాళ్ళవి చేయడానికి అనుమతి తీసుకోకుండా చేస్తే రేపొద్దున మనం బలి అవుతామన్న భయం అధికారులకి ఉండదా? ఏ కారణం చేతనో అధికారులు ఈ పని చేయకూడదు. కానీ ఒకప్పటి అధికారుల బృందం ఇప్పుడు మారిపోయారు. ప్రభుత్వం ఒక బ్యాచ్ వస్తుంది, ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఇంకో బ్యాచ్ వస్తుంది. వీళ్ళు వాడు ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, తాబేదారులా పనిచేస్తున్నారు అధికారులు. అట్లా కాదు, వాడు స్పైన్ ఉండేది లేదు, ఇది వీలు కాదని చెప్పేవాళ్ళు, ఇది సాధ్యపడదని చెప్పేవాళ్ళు. అది పోయింది, లోపించింది. అది వ్యవస్థకు చాలా డేంజర్. అది ఇప్పుడు అందరి మీది నాది అందరి ఫోన్లని ట్రాన్సాక్షన్స్ అని ఓన్లీ దేశ భద్రతకు సంబంధించిన టెర్రరిస్టులకి వాళ్ళు చేయాలి తప్ప ఇవన్నీ చేయకూడదు కదా. నేను అతను అడిగి ఆఫీసర్ని ఏంటి అంటే ఆయన మాట అన్నాడు, ఎవరంటే ఇంత పెద్ద దేశాన్ని పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేసి నడిపించాలంటే సాధ్యపడదు. వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్. దానికోసం అనఫిషియల్ గా చాలా చేసి దాన్ని పట్టించుకోకుండా రికార్డు లేకుండా చేస్తాం. అడిగితే చేయలేదంటాం. కాబట్టి అది ఇక్కడ స్టేట్ లో జరుగుతుంది, సెంట్రల్ లో జరుగుతుంది. మనం అధికారికంగా అడిగితే అందరి కాగితం ఉంటే అసలు మీరెవరు అడుగుతాడు, నేను చేయలేదంటాడు. సో అప్పుడు ఉండదు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఇంకా ఈజీ ఉంది. పెగాసస్ వచ్చినాక అసలు మీరు కూడా పెగాసస్ పెట్టుకొని
ఎవరిది కాబట్టి వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసి వస్తూనే ఉంటాయి వాళ్ళు. వాడు మనకు అమ్మాలి కాకపోతే అంతే. వాడు మనకు 5 crores మీరే పెడతారు, నేనే ఓకే. పెడతాను చెప్తాను. సాఫ్ట్వేర్ యొక్క ఆ ప్యాకేజ్ వీళ్ళు కొనుక్కొచ్చుకున్నారు. అవును. చేసి ఆ తర్వాత చేసిన అయితే డెమోక్రటిక్ కాదు, అసలు మోస్ట్ అన్వాంటెడ్ అండ్ వారంటెడ్ కూడా. ఇట్లా రాజకీయ నాయకులను హెరాస్ చేయడానికి, పొలిటికల్ యొక్క రిజల్ట్స్ ని తారుమారు చేయడానికి వాడిన విధం ఎక్కడ కూడా దేశం మొత్తంలో ఇది జరగలేదు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు కేసీఆర్ ఏ కారణం చేద్దాం. ఆయన చేయకుండా ఉండాల్సి ఉంటే ఏదేమైనా ప్రజలు కూడా చూడండి ఎంతగా చేసి ఎంత గందరగోళం చేసినా అనేది ఇచ్చేసారు కదా. ఒక వేవ్ వస్తే అట్లాంటి వాళ్ళు పడిపోతారు. ఇది జరగకుండా ఉండాల్సి ఉంటే నా ఉద్దేశంలో మీకు విదిన్ 6 months లో ఈయన వేసిన అన్ని ఎంక్వైరీలకు కూడా లాజికల్ కంక్లూజన్ వస్తుంది. ఈయన అరెస్టులు తప్పవు. ఆ మాట సీఎం పదే కూడా చెప్తున్నాడు, అరెస్ట్ అనేది తప్పవు, ప్రముఖుల అరెస్ట్ తప్పదు. అధికారులు ఎంత చెప్పినా నేను పేపర్లో చదివింది ఏంటంటే నాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి చేశా అంటున్నాడు. అది సార్ ఎవరిస్తారు? సీఎంఏ కదా. రైట్ సార్. ఒకసారి దత్తాత్రేయ గారు ఇక్కడ అంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం, నేను అందుకే మీరు ఇందాక చెప్పింది కూడా 2010 కాదు, ముందు నుంచి కూడా ప్రభుత్వాలు కొంత సమాచారం సేకరిస్తాయి. రాజకీయంగా సమాచారం సేకరిస్తారన్న సంగతి ప్రతిపక్షాలకి తెలుసు. వాళ్ళు అందుకని ఒక ఫోన్ కాదు 4 ఫోన్లు వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఓరల్గా కమ్యూనికేషన్ ఉంటుంది, లేదంటే మాట్లాడేది అర్థం కాకుండా మాట్లాడుకుంటారు. ఇవన్నీ మనకు తెలుసు, మామూలుగా జరిగాయి. ఇదే కొత్త రాజకీయ నాయకుల మీద కొంత నిఘా ప్రత్యక్షంగానే వాళ్ళ మూమెంట్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని పడగొడతారనో మరొకటి రీజన్స్ ఏమన్నా కావచ్చు. వాళ్ళు ఎటు పోతున్నారు అవి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తుంటారు. ఇవన్నీ మామూలుగా మనం వింటూ ఉంటాం. కానీ దానికి మించి చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. కేవలం రాజకీయంగా ప్రభుత్వ మనుగడకు సంబంధించిన అంశమే కాకుండా ఆర్థిక దందాలకి సమాచారం సేకరించి, ఇప్పుడు కుటుంబాల్లో 3 పిల్లలు కొట్లాడి సాధించేది ఉండదు, కానీ ఆర్థిక దందా. శ్రీనివాసరావు గారు చెప్పండి. సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అదే వాటి వెనకాల కారణాలు రకరకాల కారణాలు. ఈ ఆరోపణలకి అంటే నేను అంటుంది ఇది ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చిందంటే ముందు నుంచే చాలా మంది దీని గురించి మాట్లాడుకోవటం, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పారు బిఎల్ సంతోష్ గారి విషయం, ఇవన్నీ వాళ్ళు అక్కడ పోయి అంత పెద్ద ఎత్తున చాలా కేంద్ర ప్రభుత్వం నాయకులు కేసీఆర్ గారు దాదాపు 2 గంటలు మాట్లాడారు ఆ రోజు. చాలా పకడ్బందీగా పట్టుకున్నాం, ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని కదా చెప్పారు. నేను అందుకని అడుగుతాను, నేను ఇవన్నీ ఎలా వస్తున్నాయి? జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలని అస్థిరపరుస్తూ కుట్రలు పన్నుతున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చున్న ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా ఉంటారు. అది ఇస్తారని బీజేపీ మరి ఇదే పెద్ద మనిషి ఇప్పుడు బీజేపీ నాయకుడు వెంకటరెడ్డి గారు చాలా పెద్ద మాటలు చాలా సమాచారం అంటే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతూ రాగండి. ఇప్పటి వరకు మీరే 3 మాట్లాడినారు. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ప్రభుత్వాలను కూల్చడానికి ఏ కుట్రలు పన్నినా అవి చాలా పవిత్రమైనవి అండి. ఇవాళ బిఎల్ సంతోష్ గారు బీజేపీ ప్రధాన కాబట్టి ఆయన ఏ పని చేసినా కూడా అది పతీతమైనటువంటి పని అండి. అంటే ప్రజలు అసహించుకునే పని చేసినా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పని చేసినా కూడా బీజేపీ నాయకులు చేస్తే మాత్రం అది చెల్లుబాటు. ఏదైనా కావచ్చండి. ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకుండా ఈవెన్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగించే పరిస్థితి ఉండదు. ఇవాళ కొన్ని సంఘాలు పర్మిషన్ తీసుకొని ధర్నాలు చేస్తాయి, కొన్ని సంఘాలు పర్మిషన్ లేకుండా ఇంటర్నల్గా ప్లాన్ చేసుకొని యాక్షన్స్ చేస్తాయి. ఏది ఏమైనా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఇవాళ పోలీస్ వ్యవస్థపై కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఈ దేశంలోనే కాదండి, ఈ దేశంలో పెగాసిస్ అనేటువంటి సంస్థను తీసుకొచ్చి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి పాఠాలు చెప్పించిందే ఈయన తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు. ఈ పెగాసిస్ సంస్థని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి కొనుగోలు చేసినటువంటి ప్రధాన కొనుగోలుదారుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే మోడీ తొలి ప్రభుత్వంలో బాబు గారు భాగస్వామి, మోడీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో బాబు గారు భాగస్వామి. ఇటు మోడీ గారు ఇటు బాబు గారు ఎట్లా చెప్తే అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేస్తా ఉన్నాడు ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి. ఇంకో విషయం చెప్తా ఉన్నా, కాళేశ్వరం కమిషన్ యొక్క విచారణ జరుగుతూ ఉంటే కమిషన్కు అధ్యక్షులుగా ఉన్నటువంటి లేదా చీఫ్గా ఉన్నటువంటి ఘోష్ గారు చాలా స్పష్టంగా క్యాబినెట్ యొక్క మినిట్స్ పంపించమని 3 దఫలుగా లేఖ రాస్తే ఇప్పటి వరకు దానికి క్యాబినెట్ మినిట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక విషయం. రెండోది ఇది సిట్ ఆఫీస్ కి సంబంధించి ఒకటనట్లేదండి, ఏ విచారణ అయినా కూడా రాజకీయ దురుద్దేశంతో జరుగుతుంది కాబట్టి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఇవాళ సిట్ విచారణ ఆఫీసు మొట్టమొదటిసారిగా మాస్ ఆఫ్ ట్యాంక్ లో ఏర్పాటు చేశారు. హుటాహుటిన 3 రోజుల కింద 4 రోజుల కిందను దాన్ని తీసుకుపోయి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ చేశారు. మేము ఏమంటా ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో విచారణ కొనసాగిస్తే విచారణలో ఉన్నటువంటి అధికారులను కూడా
రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను చేర్చి ఈ మేము ఏమంటున్నామంటే ఒకటి కటారి గారు మీరు చట్టం ముందర అందరం సమానమైనప్పుడు చట్టంలో విచారణ జరుగుతున్న క్రమంలో లేకపోతే విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో వ్యక్తుల మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఓకే. నీకు నిజంగానే ఆ వ్యక్తుల మీద చిత్తశుద్ధి నమ్మకమే లేకపోతే వై యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆఫీసర్ టు ది ఇన్వెస్టిగేట్? నువ్వు ఇన్వెస్టిగేషన్కు ఆఫీసర్గా అపాయింట్ చేస్తావు, మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం సన్నగిల్లగానే ఆయన తీసుకెళ్ళి పక్కన పెడతావు. ఇవాళ ఇదే జరుగుతూ ఉంది కదా కాళేశ్వరం విషయంలో. నేను అడిగే దీనికి వద్దాం సార్. నా ప్రశ్న ఏంటంటే, అడగండి. మీరు ఇందాక దిలీప్ గారు రాజకీయాలకు అతీతంగా చెప్పిన ఎవరు చెప్పినా ప్రభుత్వాలు అవి చేస్తున్నాయి, ఎంతో కొంత సమాచారం సేకరించుకుంటాయి. దానికి ఏదన్నా పేరు పెట్టచ్చు, ప్రభుత్వాన్ని అస్థిరపరచకూడదనో లేదా టెర్రరిస్టులనో నక్సలైట్లనో ఏదో ఒక పేరు చెప్పి ట్యాపింగ్ జరుగుతుంటుంది. ముఖ్యంగా రాజకీయంగా వాళ్ళ మనుగడికి సంబంధించిన సమాచారం జరుగుతుంటుంది. రొటీని చించి పడేస్తుంటారు. వాళ్ళు చెప్పినట్టు ఇది అందరికీ తెలుసు. ఏ పోలీస్ అధికారిని అడిగినా విడిగా చెప్తారు. దీన్ని మించి జరిగింది ఇక్కడ, అందుకే ఇంత లొల్లి అవుతున్నది అన్నది పాయింట్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చావుదాకా పోయి తీసుకొచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని 2016లో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు బ్రదర్ ఐఆమ్ బ్రీఫింగ్ డోంట్ వర్రీ అనేటువంటి ఎవిడెన్సెస్ కళ్ళ ముందర కనిపించిన, నోట్ల కట్టల బ్యాగులతో దొరికిపోయినా ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరిగినప్పుడు మరి ఇంటెలిజెన్స్ దందాలు చేసుకున్నారు. కటారి గారు మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే చెంపదెబ్బ లాంటి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు బీజేపీ వాళ్ళకు నేనేం చెప్తున్నా, మీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గజ దొంగలాగా దొరికిపోయింది కదా సార్. మరి ఏ విధంగా దొరికిపోయాడు? ఇంటెలిజెన్స్ సమాచారం లేకపోతే కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అన్ని రకాలుగా మీరు సేకరించారు. ఇప్పుడు ఒక దొంగ మీద నిఘా పెట్టకపోతే 4 దొంగలు దొరికిపోయినావు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు, కాబట్టి నీ మీద నిఘా పెట్టాల్సి సినిమా జర్నలిస్టుల మీద రాజకీయ నాయకుల రేవంత్ రెడ్డి న్యాయమూర్తుల మీద కూడా పెట్టారు కదా విమర్శ. రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితం జడ్జిలు కూడా ఉన్నారు. జనరల్ గా మానవతరాయ్ గారు నేనున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మా మీద కేసులు పెట్టిరు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు, నాడు కిరణ్ కుమార్ ప్రభుత్వం మమ్మల్ని కూడా అరెస్టులు చేసిరు, మేము రైలు రోక్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసిరు, పంట మార్పు చేసి అరెస్ట్. ఇనండి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు చేసినటువంటి నాయకుడు నాడు చంద్రబాబు నాయుడుకి కోవర్టుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రిటైర్డ్ గా దొరికిపోయాడు. దానికి ఏ సమాధానం చెప్తాము? మానవతరాయ్ గారు, ఇక్కడ మీరు ఏం జరిగినా సరే దీన్ని వేగంగా ఒక కొలిక్కి తీసుకురావటంలో ఎరక ముందుకెళ్ళబోతున్నారు. అది కొలిక్కి వచ్చిందండి, స్పష్టత ఉంది. ప్రభుత్వానికి విచారణ అధికారులకు స్పష్టత ఉంది. కాకపోతే కొంత ఏంటంటే సుప్రీంకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఉన్నది, అది అయిపోయిన తర్వాత మీరే చూద్దరు కానీ ఆగస్టు తర్వాత ఎట్లా ఉంటుందో పరిణామాలు తప్పకుండా. ఎందుకంటే అసలు ఇందులో వాస్తవంగా ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు అసలు ఆ కేసులన్నీ ఒక ఎత్తు, ఈ కేసులు ఇంకొక పెద్ద. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంత సందు కూడా దీనిలో పెద్ద లోతుగా తవ్వటానికి ఏం లేదు, ఆల్రెడీ తవ్విందే ఎక్కువ ఉంది. అదే ఈ కేసులో నుంచి ఇంత సందు కూడా ఉండదు తప్పించుకోవడానికి. ఆ కేసులో ఎక్కడన్నా కొంచెం అటు ఇటు సందులు దొరకవచ్చు కాదు, కానీ ఈ కేసుల్లో మాత్రం ఎక్కడ కూడా తప్పించుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎక్కడ లేవు. కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టు ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని జవాబుదారితనం. మీరు ఏమన్నారు, ఒక హామీలు నెరవేరుస్తున్నారు, రైతు భరోసా ఇచ్చారు, రుణమాఫీ చేశారు, కానీ గత బీఆర్ఎస్ పాలకులు చేసిన అవినీతిని గతికిస్తున్నారు, వాళ్ళ బొక్కలో వేస్తున్నారు, ఎప్పుడు వేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని. ఇది మాకు కాదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలు అడుగుతున్నాయి చాలా ఉన్నాయి. రాయ్ గారు 6 గ్యారెంటీలు అడుగుతున్నారు, 13 హామీలు అడుగుతున్నారు, 2500 అడుగుతున్నారు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నారు, మహిళలకు 2500 అడుగుతున్నారు, స్కూటర్లు అడుగుతున్నారు, రైతులకు పెన్షన్లు అడుగుతున్నారు, కౌలు రైతులకు 15,000 రూపాయలు అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా విచారణ ఉచ్చులు బిగుస్తుంటే బొబ్బలు ఎక్కి తట్టుకోలేక ఏ పడితే ఈ బోడుగుండికి మోకాలికి మొలిపెట్టే విధంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయ్యా ఓటుకు నోటు కేసు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లేని ప్రభుత్వ ఖజానాన్ని గండి కొట్టింది కాదు. ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు మరి 50 లక్షలు? ఉన్నారు మీరు బందిపోట్లు, మీరు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ గురువు ఇచ్చిండా, అలా గురువే బ్యాగులు అప్పుడు నింపి పంపించిండా? ఒకసారి వెంకటరెడ్డి గారు మీరేదో అడగబోతున్నారు. ఒక్కటి శ్రీనివాసరావు గారు, మన దత్తాత్రేయ గారు అంటున్నారు ఏంటంటే మా పార్టీని అస్థిరపరచడానికి చేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే మేము ఈ చర్యలు చేసినాం అనేటువంటిది. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి అపోజిషన్ ఎమ్మెల్యేస్ ని, అపోజిషన్ పార్టీస్ ని
అస్థిరపరచడానికి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. సొంత పార్టీ ఈటల రాజేందర్ అప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నాడు. సొంత కుటుంబ అందరు హరీష్ రావు గారితో సహా కుటుంబ సభ్యులు అందరు ఫోన్ చేసినాడు ఆయన. దాంట్లో సందేహం లేదు. ఒక్క సెకండ్ కంప్లీట్ రైట్. వెంకరెడ్డి గారు, దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న భాగోతము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధ సంస్థలని దేశంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. విచారణలో ఉన్నటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు. మొత్తం దేశానికి ఆదర్శం కేసీఆర్ గారు. రైట్ సార్, మొత్తంగా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణ అయితే వేగవంతంగా అవుతున్నట్టు కనపడుతుంది. ప్రభాకర్ రావు గారు విదేశాల నుంచి తీసుకురాబడ్డారు. అయితే ఆయనకు వాస్తవాలు అంగీకరించట్లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి ప్రభుత్వం మరొక అఫిడవిట్ సబ్మిట్ చేసి అరెస్ట్ కోసం ప్రయత్నం చేసే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా పెద్ద ఎత్తున కేవలం రాజకీయ అవసరాలే కాకుండా ప్రభుత్వం మనుగడకి సంబంధించి కాకుండా అనేక దుర్వినియోగానికి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడుతున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా దీన్ని విచారణ జరపాలి. ప్రజల గోప్యతకి, అది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేదంటే న్యాయమూర్తులు కావచ్చు, ఎవరికైనా సరే వ్యక్తిగత గోప్యత అన్నది ఉంటుంది. దాన్ని మించి ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తే అప్పటి అధికారులు, నాయకులకు శిక్షలు పడి తీరవలసిందే. దాని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న దత్తాత్రేయ గారికి, వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే దిలీప్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.